అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నెల్లూరు కోడలి పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి నెల్లూరు చేపల పులుసు అండి. మా అత్తమ్మ చేస్తుంది. మా అత్తమ్మ చేతి చేపల పులుసు చాలా బాగుంటుందండి. చాలా మంచి టేస్ట్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో మీకు చాలా పర్ఫెక్ట్గా సూపర్గా వస్తుంది. చూసారు కదా, అమ్మ ఆవకాయ, అత్తమ్మ చేతి చేపల పులుసు అన్నీ బాగుంటాయండి. నేను చెప్పిన సామెతలాగే అంతే కమ్మగా ఉంటుందండి మా అత్తమ్మ చేసి చేపల పులుసు. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను టమాటో, ఆనియన్, కరివేపాకు వేసుకున్నాను. ఇది బాగా కొద్దిగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేసి మూత పెట్టేశాను. చూసారా, అది కూడా బాగా దగ్గర పడుతుంది మగ్గడానికి. నేను నార్మల్గా మ్యారేజ్కి ముందు చేపల పులుసు పెద్దగా తినేదాన్ని కాదండి. ఇప్పుడైతే నాకు మా అత్తమ్మ చేపల పులుసు తిన్నాక నాకు చాలా ఇష్టం అండి. నేను మంత్లో ఒక్కసారైనా చేపల పులుసు అడుగుతాను. అత్తమ్మ కంపల్సరీ చేసి పెడుతుంది. అసలు ఒక చేపల పులుసే కాదండి, ఏ వంటైనా మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది అసలుకి. అది అంటే అంటారు కదా, చేతి మహత్యం అని. పచ్చడి దంచినా చాలా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు, బాగా తింటారు. కొంతమంది ఆ చేతుల్లోనే ఉంటుంది అంటారు కదా, అలాగా మా అత్తమ్మ చేతుల్లోనే ఉంటుంది. చాలా కమ్మగా వండి పెడుతుందండి. నేను మ్యారేజ్కి ముందు చాలా సన్నగా ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక మా అత్తమ్మ చేతి వంట తిన్నాక చాలా లావైపోయానండి. నిజంగా చెప్పాలంటే అంత కమ్మగా చేసి పెడుతుంది వంటలు. చూసారా, అక్కడ వచ్చేసరికి ఇంకా అవి బాగా మగ్గాక నేను చింతపండు గుజ్జు తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది బాగా గుజ్జు చేసుకొని వేసానండి. చూసారా, చిక్కగా దగ్గర పడింది. పల్చగా ఉంటే పీసెస్ అసలు వేయకూడదండి. చూసారా, మనం పల్చగా వేయడం వల్ల అంటే వాటర్ కొద్దిగా పులుసులు పల్చగా ఉన్నప్పుడు వేసామంటే ఇంకా వాటర్గా అయిపోతుంది. చిక్కబడ్డాక వేసామంటే పీసెస్లో బాగా లోపలికి వెళ్తుందండి. ఆ పులుసు అంతా బాగా పట్టేస్తుంది ముక్కలకి. ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా మామిడికాయ వేసుకున్నాను. నాలుగు చీలికలుగా చేసుకున్న మామిడికాయ. అంటే ఆ పీసెస్ మాత్రం నేను వేసానండి, అందుకని చెప్తున్నాను నేను వేసానని. కర్రీ మాత్రం మొత్తం మా అత్తమే చేశారు. ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాము. చూసారా, ఇంకా అది బాగా కుక్ అవుతుంది. చూసారా ఎంత బాగా మరుగుతుందో. ఇప్పుడే ఆ స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది నాకైతే. చాలా నోరు ఊరిపోతుందండి చేపల పులుసు చూస్తుంటేను. ఇంకొకసారికి ఆవాలు, మెంతులు పొడండి, అది కంపల్సరీ వేయాలి చేపల పులుసులో. అది వేస్తేనే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది తినడానికి కూడాను. చూసారు కదా, ఇంకా ఫైనల్లీ కొత్తిమీర అండి. ఇది మాత్రం నేనే వేసానండి. కొత్తిమీర కూడా నేనే వేసాను. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. చూడండి, బాగా మరుగుతుందండి. ఎంత బాగుందో చూడడానికి. చూసారు కదా, మా అత్తమ్మ చేపల పులుసు రెసిపీ ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. చాలా బాగా వస్తుంది, చాలా మంచి టేస్టీ. నేను తిని చూసానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా మా వీడియోస్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.